దేశవ్యాప్తంగా వాహనదారులకు ప్రయాణాన్ని మరింత సులభంగా చేసేందుకు కేంద్రం వార్షిక టోల్ పాసు ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు. ఒక టోల్ ప్లాజా దాటడానికి గతంలో 80 రూపాయలు ఒకవైపు కార్కి ఉండగా, ఏడాదికి సంబంధించిన పాస్ తీసుకున్నట్టయితే 15 రూపాయలు మాత్రమే వాహనదారులకు ఖర్చవుతుంది. రాష్ట్రంలో మొత్తం 35 టోల్ ప్లాజాలు ఈ పరిధిలోకి వర్తిస్తాయి. ఒక ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్ల వరకు ఈ పాస్ చెల్లుబాటవుతుంది. వైట్ నంబర్ ప్లేట్ వాహనదారులకు మాత్రమే వార్షిక పాస్ వర్తిస్తుంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలకు మాత్రమే వార్షిక పాస్ వర్తిస్తుంది. రాష్ట్ర రోడ్లు, ఓఆర్ఆర్ టోల్, ప్రైవేట్ టోల్ ప్లాజాల వద్ద ఈ వార్షిక పాస్ వర్తించదు. టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న టోల్ అధికారులు ఈ నెల 15 అర్ధరాత్రి నుండి వార్షిక పాస్ అమలు కానుంది. ఆగస్ట్ 15:00 అవర్స్ నుంచి నేషనల్ హైవే మీద అన్ని టోల్ వద్ద యాన్యువల్ పాస్ అమలుకి వస్తుంది. కాగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే పాస్ ఇష్యూ చేసేటప్పుడు 2 hours ముందు మనం పాస్ ఇష్యూ చేసుకొని టోల్ గేట్ కి వెళ్ళాల్సింది అని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం అంటే ఒక టోల్ 15 రూపాయలు కట్ అవుతాయి. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 200 ట్రిప్ అవుతుంది. ఫర్ టోల్ ఏమో 15 రూపాయలు కట్ అవుతాయి. దేశంలోని నేషనల్ హైవే అన్ని టోల్ మీద వర్తిస్తాయి. ప్రైవేట్ మీద ఇది వర్తించదు. ఇప్పుడు రాజ్మార్గ్ యాత్ర నుంచి చెప్తాను. ఇది మన పాస్ ఏమో రాజ్మార్గ్ యాత్రలో అవైలబుల్ ఉంటది. ఇది ఓన్లీ భారతదేశంలో నేషనల్ హైవే మీద వర్తిస్తాయి. ఓఆర్ఆర్ కానీ స్టేట్ హైవేలో కానీ వర్తించదు. ఇంకొకటి పాస్ ఇష్యూ చేసే ముందు 2 hours ముందు మీరు ఇష్యూ చేపించుకోవాలా, అయితే ఇది వర్తిస్తుంది, లేకపోతే ఫుల్ అమౌంట్ డెబిట్ అవుతుంది. ఇది ఫర్ టోల్ ఏమో 15 రూపాయలు. ఒకసారి వెళ్తే 15 రూపాయలు, రెండోసారి వెళ్తే 15 రూపాయలు. ఒక టోల్ కి 2 సార్లు కౌంట్ వస్తుంది. ఇంతకు ముందు సింగిల్ జర్నీ వెళ్తే 80 రూపాయలు కట్ అవుతుండే. ఇప్పుడేమో బెనిఫిట్ యూజర్ కి 15 రూపాయలే కట్ అవుతుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ వైట్ ప్లేట్ కి ఎలిజిబుల్, నాట్ ఎల్లో ప్లేట్ కి ఎలిజిబుల్ ఉండదు. ఇది మనం గమనించి పాస్ ఇష్యూ చేసుకోవాలి. ఫాస్టాగ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫాస్టాగ్ మీద మీకు పాస్ ఇష్యూ అవుతుంది. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.